మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ట్రాన్స్జెండర్ రచన మధురబోయిన గారు. సో మిమ్మల్ని చూస్తుంటే నేను కాంచన సినిమాలో లాస్ట్ లో చిన్న ఫైట్ ఉంటుంది, ఐడియా ఉంది, రాఘవ గారు డాన్స్ చేస్తా ఉంటారు. సో అలా కనపడతాను నాకు మీరు. సో ఎందుకు అలా? రాఘవ్ గారి లాగా అయితే నన్ను ఎవరు అనలేదు, శరత్ కుమార్ లాగా అయితే శరత్ కుమార్ లైక్ అట్లానే. సో దట్స్ అ కాంప్లిమెంట్ ఫర్ మీ, ఎందుకంటే రాధిక్ గారి భర్త కదా ఆయన. సో చాలా మంది ట్రాన్స్జెండర్స్ లో మ్యారేజ్ చాలా రేరు. సో మీ మెడలో ఒక మంగళసూత్రం లాంటిది అంతకన్నా ఎక్కువగా భావించి నల్లపూసలు దాన్ని మీ మెడలో ఉంది. సో మీకు కూడా ఏమన్నా మ్యారేజ్ అయిందా? ఏమన్నా మ్యారేజ్ మరి అంతే కదా, చాలా మంది షోయింగ్ కోసం వేసుకొని వస్తారు. షో అయితే కాదు, నాకు మ్యారేజ్ అయింది కాబట్టి వేసుకున్నాను నేను. పెళ్ళైంది మీకు? నాకు పెళ్ళైంది. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? నా హస్బెండ్ రియల్ ఎస్టేట్ లో చేస్తారు. మంచి పార్టీని పట్టారట అది. ఆయన నన్ను పట్టారు, నేను ఆయన పట్టలేదు. రీసెంట్ టైమ్స్ లో మనకి మీ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలోనే ఒక మంచి పేరు అయితే బాగా హైలైట్ అయింది. సో ఎవరంటే అయితే అంకిత రాజ్ కుమార్ అని అందరూ తెలిసిన విషయమే. ఆమె కూడా చాలా భిక్షాటన చేసి మంచి ఇల్లు కట్టారు. సో కలిసి ఉన్నారు, అయినా సరే వాళ్ళు సోషల్ మీడియాలో మంచి వీడియోలు చేస్తూ ఉంటారు. ఎందుకు విడిపోయారు అంటారు? బట్ విడిపోవడానికి కారణాలు మనకు తెలియదు. బట్ వాళ్ళు కొన్ని వీడియోస్ పెట్టారు. అంకిత ముఖ్యంగా నేను విడిగా ఉండాలి అనుకుంటున్నాను అని. ఆఫ్టర్ 7 years తర్వాత 7 సంవత్సరాల తర్వాత ఈ ఇల్లుని వదిలి వెళ్తున్నాను, మీరు కూడా మమ్మల్ని వదిలేయండి, ఇక్కడతో అయిపోయిందని. దాన్ని గౌరవిస్తా రాజు కూడా ఒక వీడియో చేసి పెట్టాడు. మేము కలిసి ఉండట్లేదు, విడివిడిగా బతుకుదాం అని. థింగ్ ఏంటంటే రీజన్ అనేది చాలా ప్రైవేట్ విషయం కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, వాళ్ళు అన్లెస్ అంటే వాళ్ళు ఓపెన్ అయ్యేంత వరకు మనం దాని మధ్య ఏది కూడా, దాని చుట్టూ ఏది అల్లొద్దు, మనం ఊహాగానాలు చేయొద్దు యాక్చువల్గా. ఎందుకంటే హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మన టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ట్రాన్స్జెండర్ రచన మధురబోయిన గారు. సో ఆమెతో మాట్లాడదాం. అదేవిధంగా ఆమె పర్సనల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ బాగా ట్రెండింగ్ అవుతుంది, కొన్ని టాపిక్స్. సో ఆ అంశాల మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. సో ఆమెను అడిగి తెలుసుకుందాం ఏంటి ఆ క్వశ్చన్స్ అనేవి, అదేవిధంగా ఆమె నోటి ద్వారా ఆన్సర్స్ కూడా విందాం. సో రచన గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? గుడ్. గుడా. సో మిమ్మల్ని చూస్తుంటే నేను కాంచన సినిమాలో లాస్ట్ లో చిన్న ఫైట్ ఉంటుంది, ఐడియా ఉంది ఏమన్నా? సో ఆ సినిమాలో ట్రాన్స్జెండర్స్ అందరూ ఒక దగ్గరకు వచ్చి ఒక మెయిన్ రోల్ వచ్చి మనం తెలిసే ఉంటారు, రాఘవ గారు డాన్స్ చేస్తూ ఉంటారు. సో అలా కనపడతాను నాకు మీరు. సో ఎందుకు అలా? రాఘవ్ గారి లాగా అయితే నన్ను ఎవరు అనలేదు, శరత్ కుమార్ లాగా అయితే లైక్ అట్లానే. సో దట్స్ అ కాంప్లిమెంట్ ఫర్ మీ, ఎందుకంటే రాధిక్ గారి భర్త కదా ఆయన. సో దట్స్ అ కాంప్లిమెంట్ ఆల్వేస్ ఫర్ మీ. సో అంటే మీ పర్సనల్ లైఫ్ మాట ఒక 2 minutes అంతే కూడదు. సో మీరు చూడటానికి చాలా పెద్ద ఆకారంగా ఉన్నారు. లైక్ ఎట్లాగంటే మీరు ఒప్పుకోండి, శరత్ కుమార్ గారు కానీ. సో చూడటానికి గంభీరంగా కానీ లేకపోతే లైక్ బిఏడ్ కానీ లేకపోతే మస్టచ్ కానీ అన్నీ ఉన్నాయి. బట్ ఎందుకు ట్రాన్స్జెండర్లోకి మారాల్సిన అవసరం వచ్చింది? సో సమాజంలో చాలా మందికి ఉన్న అండర్స్టాండింగ్ ఏంటి అంటే, ట్రాన్స్జెండర్ అనే వాళ్ళు పుట్టుకతో పుడతారు ట్రాన్స్జెండర్ లాగా అవునా అని అనుకుంటది సమాజం. అనేది సమాజం విషయం మాట్లాడుతున్నాను నేను. అయితే పుట్టుకతోటి ఆడమగగానే పుడతారు అందరూ. బాడీస్ లోనే ఆడమగ బాడీస్ లో పుడతారు. అతి తక్కువ మంది ఇంటర్సెక్స్ లాగా పుడతారు. ఇంటర్సెక్స్ చాలా తక్కువ మంది, 1% సంథింగ్. ఆడమగ పుట్టిన వాళ్ళు సెక్స్ అంటారు కదా, దాన్ని సెక్స్ ఐడెంటిటీ అంటారు. అలా పుట్టిన వాళ్ళు వాళ్ళని ఆపోజిట్ సెక్స్ లో వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్న వాళ్ళు ట్రాన్స్ వాళ్ళు అవుతారు. ఈ ప్రాసెస్ లో ఎవరైతే వాళ్ళు అంటే వాళ్ళ బాడీస్ ని మార్చుకోవాలని ఎవరికైతే ఉంటుందో వాళ్ళ మార్చుకోకపోతే సూసైడల్ అయిపోతారు వాళ్ళు యాక్చువల్గా. సో దాన్ని ఒక కండిషన్ అంటారు, జెండర్ డిస్ఫోరియా అనే కండిషన్. సో ఆ కండిషన్ లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సర్జరీస్ అవన్నీ చేసుకొని మారుతారు అనమాట. ఈ ప్రాసెస్ లో పుట్టింది ఒక సెక్స్ లోనే కదా, మగాళ్ళ పుడతారు లేదా ఆడవాళ్ళగా పుట్టి మగవాళ్ళగా అవుతారు. సో ఆ సెక్స్ లో ఉన్న ఏదైతే క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో, గడ్డాలు మీసాలు రావటం, 7 అడుగుల అది ఉంటాం. బట్ కానీ నేను ఇది చాలా మటుకు ఒప్పుకోను. ఎందుకంటే పొడుగ్గా ఉండే ఆడవాళ్ళు కూడా ఉన్నారు, చాలా వివక్షత ఎదుర్కొంటారు. ఏంటి మగాళ్ళగా ఎత్తుగా ఉంది, లావుగా ఉన్న ఆడవాళ్ళు ఉన్నారు, ఓకేనా, పొట్టిగున్న మగాళ్ళు ఉన్నారు, ఏంటి పొట్టిగా ఉన్నాడు, ఇవన్నీ అంటారు కదా. సో కంపారిజన్ అనేది, వేళాకోళం అనేది అది స్టీరియో టైపింగ్. సమాజము చేసే అవహేళన ఒక ధోరణి ఉంది, ఒక ట్రైట్ ఉంది. అది
ఒక అటెంప్ట్ ఉంది అందులో. సో దానికి మనం వెళ్ళొద్దు. బట్ మీరు అన్నట్టు ఖచ్చితంగా అంటే మగ శరీరాల్లో పుట్టి ఆడగా మారుతారు కాబట్టి మగ క్యారెక్టరిస్టిక్స్ వెంటనే పోవు, జన్మతః వచ్చినాయి. అవి మెల్లగా హార్మోన్స్ చేంజ్ చేసుకొని సర్జరీస్ చేసుకున్నా చేంజ్ అవుతాయి. సో అంటే నేను సర్జరీ అయ్యి చాలా రోజులైంది. బట్ ఆ గడ్డల మీసాలు రావటం, వాటిని లేజర్ ట్రీట్మెంట్ ద్వారా తీసుకోవటం, ఫీమేల్ హార్మోన్స్ తీసుకోవటం అవన్నీ గ్రాడ్యువల్గా వచ్చే చేంజెస్. కొంతమందికి చేంజెస్ పూర్తిగా వస్తాయి, కొంతమందికి రావు కూడా యాక్చువల్లీ. సో బట్ ఆ జెండర్ డిస్ఫోరియా అనే కండిషన్ ఏదైతే ఉందో ఎవరైనా ఇలా అన్నప్పుడు కొంతమంది చాలా ట్రిగ్గర్ అయిపోతారు. బట్ నేను ఎప్పుడు ట్రిగ్గర్ కాలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నన్ను నేను అమ్మాయిగా అనుకోవటం చాలా నాకు అది అంటే ఫస్ట్ నుంచి అనిపించింది, అలా అనుకున్నాను. ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా లైఫ్లో నేను అబ్బాయి అని అనుకోలేదు యాక్చువల్గా. అంటే సర్జరీ అయినా అవ్వకున్నా కానీ, సర్జరీ అయ్యాక అనుకోలేదు, సర్జరీకి ముందు కూడా అనుకోకుండా లేను. సో ఇంకోటి మేడం, మీ మెడలో మనకి నల్లబోసులు దాన్ని కనబడతా ఉంది. సో చాలా మంది ట్రాన్స్జెండర్స్ లో మ్యారేజ్ చాలా రేరు. జస్ట్ ఏదో పేరుకి మా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అతను ఉన్నాడు అని చెప్పుకుంటా ఉంటారు తప్ప. సో మీ మెడలో ఒక మంగళసూత్రం లాంటిది అంతకన్నా ఎక్కువగా భావించి నల్లబోసులు దాన్ని మీ మెడలో ఉంది. సో మీకు కూడా ఏమన్నా మ్యారేజ్ అయిందా? ఏమన్నా మ్యారేజ్ అంతే కదా, చాలా మంది షోయింగ్ కోసం వేసుకొని వస్తారు. షో అయితే కాదు, నాకు మ్యారేజ్ అయింది కాబట్టి వేసుకున్నాను. నేను అంతకు ముందు షో కోసం వేసుకునేదాన్ని. బట్ అయ్యింది అది ఒక పాయింట్ ఆఫ్ టైంలో. మట్టెలు, పట్టగొలుసులు లేదా మంగళసూత్రం అని, నల్లపూసలు, మంగళసూత్రం వేసుకోరేవారు, బట్ ఇది మంగళసూత్రం యాక్చువల్గా. అయితే బట్ ఇది బ్లాక్ ది, అయోడైజ్డ్. నేను అనేది ఏంటంటే నాకు పెళ్ళి అయ్యింది. పెళ్ళయింది మీకు? నాకు పెళ్ళి అయింది. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? నా హస్బెండ్ రియల్ ఎస్టేట్ లో చేస్తారు. మంచి పార్టీనే పట్టారట. ఆయన నన్ను పట్టారు, నేను ఆయన పట్టలేదు. సో అంటే నా తరపు నుంచి ఎప్పుడు మూవ్ లేదు, ఎందుకంటే నేను చాలా ఎంగేజ్ అయ్యి ఉన్నాను సోషల్ వర్క్ లో. ఆయనే అప్రోచ్ అయ్యి ఆయనే ఫస్ట్ అడిగారు, అంటే ఫస్ట్ ఐ లవ్ యూ చెప్పారు తన వైపు నుంచే. ఆ తర్వాత ప్రపోజ్ చేశాను. నేను ఐఎమ్ నాట్ సీరియస్, ఎందుకంటే పెళ్లి మీద నాకు మంచి అభిప్రాయం లేదు యాక్చువల్గా. ఎందుకంటే పెళ్లి అనేది ఆడవాళ్ళకే చాలా ప్రమాదకరమైన ఒక వ్యవస్థ కదా, అంటే ప్రమాదకరమైన వ్యవస్థ. అవును నిజంగా. ఎందుకంటే అప్పుడు దాకా ఒక 20 ఏళ్ళు 21 ఏళ్ళు పెంచినాక కనీసం మాకు ఇష్టం ఉందా లేదా అనే ఒక అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేసేస్తారు కదా. అంటే తల నుంచి మెడలోంచి తాళి కట్టించేసుకోవాలి, ఆ తర్వాత అబ్బాయి. ఒకప్పటి రోజులు, ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ప్రతి ఒక్క అమ్మాయి, ఇంకా అమ్మాయి చెప్తుంది పేరెంట్స్, నాకు ఈ అబ్బాయి ఇంకోటి తీసుకుంటా. నన్ను కంప్లీట్ చేయనివ్వండి, మీకు అర్థం అవుతుంది చెప్పినప్పుడు. అంటే ఇష్టం అనేది అబ్బాయి ఏదైతే అమ్మాయితో ప్రొసీడ్ అయ్యే విధానం ఉందో మన సమాజంలో, అబ్బాయి ఏ అమ్మాయిని చూసినా కానీ ప్రొసీడ్ అయ్యే ఒక స్వేచ్ఛ ఉంది, ఒక ఇది కూడా ఉంది, అంటే ఇంక్విజిటివ్నెస్, అంటే ఒక కోరిక కూడా ఉంది అబ్బాయిలకి. అమ్మాయిలకి అలా మాక్సిమం లేదు. అంటే అది ఎందుకు లేదు అని నన్ను అడగద్దు, బట్ సేమ్ ఎలాగైతే అంటే ఫీలింగ్స్ ఉంటాయో మగాళ్ళకి, అంత సిమిలర్ గా ఆడవాళ్ళకి ఉండవు. చాలా రిజర్వ్గా ఉంటారు, బాడీ అటానమీ ఉంటుంది, వాళ్ళకి ఇష్టం ఉంటుంది, అప్పుడు ఒక్కోసారి ఇష్టం ఉండదు. అయినా కానీ పెళ్లిలో ఖచ్చితంగా ఇష్టపడాల్సి వస్తుంది, ఆ వచ్చినోడితోనే ఉండాల్సి వస్తుంది కదా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే సమాజం మగాడికి ఇచ్చిన స్వేచ్ఛ ఏంటంటే, పెళ్లి చేసుకున్నా కూడా ఆయన ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఎవరికైనా తిరగచ్చు. బట్ ఆడవారికి ఆ స్వేచ్ఛ ఉండదు. ఒకవేళ చేస్తే తిరుగుబోతూ, మంచిది కాదు, క్యారెక్టర్ లెస్ అని పిక్చరైజ్ చేస్తారు, అవునా కదా. సో ఇది ఇప్పుడు నేను చెప్తుంటేనే మీ మొహంలో చూస్తున్నాను నేను ఎన్ని రంగులు మారిందో. సో అది మేము అనుభవిస్తే ఆడవారిలాగా మాకు ఎంత బాధ ఉంటుంది యాక్చువల్ కదా. అంటే నేను ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకోడు మా ఆయన, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఆయన ఎవరితో ఉన్నాడన్న ఆలోచన వస్తుంది. ఆ తర్వాత గొడవ ఎక్కడికి వెళ్తుంది, నువ్వు వెళ్తున్నావా, అయితే పలానా దాంతో నీకుందా, నేను కూడా వెళ్తాను. సో ఇదంతా ఎంత అంటే తలుచుకోవడానికి ఒక ఇదిగా ఉంది కదా, ఇబ్బందిగా ఉంది. సో అనేది ఏంటి అంటే, పెళ్లిలో మగవాళ్ళకున్న స్వేచ్ఛ ఆడవాళ్ళకి లేదు. కాబట్టి ఆడవాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ అనే చట్టం ఏదైతే ఉందో, యాక్ట్ అనేది అక్కడి నుంచే వచ్చింది. ఆడవాళ్ళని చాలా హింస ఉంది ఇందులో, భర్తే కాదు, భర్త తాలూకు వాళ్ళ అత్త మామూలు కానీ, ఆడబిడ్డలు కానీ, వీళ్ళందరూ కూడా హింస పెడుతున్నారని ఆ ఒక్క చట్టాన్ని తీసుకొచ్చారు యాక్చువల్గా. బట్ ఇందులో ఒక చిన్న విషయం చెప్తాను, ఇది చాలా వింత ఎగ్జాంపుల్ అయి ఉంటుంది. ఎందుకంటే భర్త ఒక సమ్మతం, అంటే భర్త ఒక కోరిక తీర్చడానికి భార్య ఉంటుంది. ఎప్పుడు భర్త అడగడు కూడా భార్యని, నీకు ఇష్టం ఉందా నాతోటి ఉండటం లేదా అని. ఎందుకంటే హీ టేక్ ఇట్ గ్రాంటెడ్, నాకు పెళ్ళింది, నేను మొగుడిని అంటాడు. బట్ భార్యకు కూడా ఒక ఇష్టం ఉంటుందని ఎప్పుడు అడగడు. భార్యకు కూడా ఒక ఇష్టం ఉంటుంది కదా, ఉండకుండా అయితే ఉండదు కదా, తను కూడా మనిషే కదా, తనకు కొన్ని ప్రిఫరెన్స్, కొన్ని లైక్స్ అవన్నీ ఉంటాయి కదా. అలాంటప్పుడు భార్య ఇష్టపడట్లేదు అబ్బాయిని, ఫర్ ఎగ్జాంపుల్ ఇష్టపడట్లేదు, తనకు అనుకున్నది జరగట్లేదు ఆ రిలేషన్షిప్ లో. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటే, విడాకులు అనేది
తొందరగా అయ్యే ఈ ప్రాసెస్ కూడా కాదు. అట్లాంటప్పుడు విడాకులు తీసుకోవచ్చు, బట్ దానికి చాలా కారణాలు చూపించాలి, 2 వైపులు సమ్మతం కావాలి, ఇదంతా ఉంది ప్రాసెస్. అప్పుడు కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే, ఇది ఎందుకు చెప్తున్నా అంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ లో చాలా మంది చూస్తారు మీరు తప్పుడు కేసులు పెడుతున్నారు, ఆడవాళ్ళు దీన్ని దురుపయోగం చేస్తున్నారు, ఇవన్నీ వచ్చినాయి మధ్యలో. ఆడవాళ్ళు ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో, అది ఏ రకమైన అసంతృప్తి అయినా కావచ్చు, సెక్స్ కావచ్చు, సెక్షువాలిటీ కావచ్చు, Physical గా వాడి క్యారెక్టర్ కావచ్చు, లేదా ఏదైనా కావచ్చు, అప్పుడు వాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ ని అప్రోచ్ అవుతారు. నాకు ఈ రిలేషన్షిప్ లేదు అని. విడాకులు అయితే అది ఇద్దరు సమ్మతం కావాలి, చాలా లాంగ్ ప్రొసీజర్. డొమెస్టిక్ వైలెన్స్ చెప్తున్నానంటే ఇష్టం లేని ఏ రిలేషన్షిప్ అయినా ఎంతకాలమైనా కానీ అది దాని దగ్గర నుంచే చేసేది కాదు. కాబట్టి పెళ్లి మీద నాకు అందుకని ఆ అభిప్రాయం లేదు, ఎందుకంటే ఇందులో కట్టడి ఉంది అని. బట్ నేను పెళ్లి నేను నిర్ణయించుకున్నప్పుడు దెన్ ఐ ప్రిపేర్డ్ మై సెల్ఫ్ ఫస్ట్. నేను దీనికి ప్రిపేర్గా ఉన్నానా, ఈ పెళ్లిలో ఉండగలుగుతానా. సో సమాజం దీన్ని ఎలా చూస్తుందంటే ఒక ఇన్స్టిట్యూషన్, ఒక పవిత్రమైన ఇన్స్టిట్యూషన్. ఈ ఇన్స్టిట్యూషన్లో ఇద్దరు ఒక చోటకు వస్తారు, ఒకళ్ళు అర్థం చేసుకుంటారు, ఎప్పుడు జీవితాంతం ఉంటారు, వీళ్ళు బయట ఎక్కడికి వెళ్ళరు అనే ఒక అండర్స్టాండింగ్ ఉంది. సో అలా ఉంటారా, అలా నేను ప్రిపేర్ అయ్యి ఉన్నాను. అవతల ఆయన ఉన్నాడో లేదో నాకు అనవసరం. అంటే నేను ఫోర్స్ కూడా చేయలేను కదా. నేను ఇప్పుడు ఎలా చెప్పానో ఆడవాళ్ళని ఫోర్స్ చేస్తున్నారు మగవాళ్ళని, అలా నేను మగవాళ్ళని కూడా నాతోనే వాళ్ళు ఫోర్స్ చేయలేను కదా. బట్ నేను ప్రిపేర్ ఉన్నానా లేదా అని ఫస్ట్ చూసుకున్నాను. నేను ప్రిపేర్ ఉన్నాను అన్నప్పుడు అప్పుడు నేను అడిగాను మా ఆయన, ఏంటి ఇప్పుడు మరి పెళ్ళి అన్నాను అంటే, నువ్వు నాకు డేట్ చెప్పాను. ఓకే సరే అని. సో వ్యాలంటైన్స్ డే రోజు మా మ్యారేజ్ అయింది. ఓకే, చాలా వండర్ఫుల్. సో ఇంకోటిసరికి మీరు మనం మ్యారేజ్ గురించి, డైవర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, రీసెంట్ టైమ్స్ లో మనకి మీ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలోనే ఒక మంచి పేరు అయితే బాగా హైలైట్ అయింది. సో మంచి పేరు బాగా హైలైట్ అయింది. సో ఎవరంటే అది అంకిత రాజ్ కుమార్ అని అందరూ తెలిసిన విషయమే. సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వాళ్ళందరికీ మాక్సిమం వాళ్ళు నోన్ పర్సన్స్. సో వాళ్ళు ఒక సంవత్సరం 8 months నియర్లీ ఆ కాలం కలిసి ఉన్నారు. ఆమె కూడా చాలా భిక్షాటన చేసి మంచి ఇల్లు కట్టారు. సో కలిసి ఉన్నారు, అయినా సరే వాళ్ళు సోషల్ మీడియాలో మంచి వీడియోలు చేస్తూ ఉంటారు. ఎందుకు విడిపోయారు అంటారు? అంటే రీజన్ పర్సనల్ గా తెలీదు, అంటే ఈ కపుల్ ఎందుకు విడిపోయారు అనేది. కలిసి ఉండటానికి గల కారణాలు కూడా, అంటే వాళ్ళు పబ్లిక్ గా మ్యారేజ్ చేసుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, అన్ని పబ్లిక్ గా. అంటే వాళ్ళ ప్రైవేట్ లైఫ్ అంతా సోషల్ లైఫ్ యాక్చువల్గా. అక్కడ వాళ్ళు జరిగేదంతా అది పబ్లిక్ గానే అందరూ చూస్తున్నారు, వాళ్ళని ఫాలో అవుతున్నారు ఆ కపుల్ని. బట్ విడిపోవడానికి కారణాలు మనకు తెలియదు. బట్ వాళ్ళు కొన్ని వీడియోస్ పెట్టారు, అంకిత ముఖ్యంగా నేను విడిగా ఉండాలి అనుకుంటున్నాను అని. దాన్ని గౌరవిస్తూ రాజు కూడా ఒక వీడియో చేసి పెట్టాడు, మేము కలిసి ఉండట్లేదు, విడివిడిగా బతుకుదాం అని. థింగ్ ఏంటంటే రీజన్ అనేది చాలా ప్రైవేట్ విషయం కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, వాళ్ళు అన్లెస్ అంటే వాళ్ళు ఓపెన్ అయ్యేంత వరకు మనం దాని మధ్య ఏది కూడా, దాని చుట్టూ ఏది అల్లొద్దు, మనం ఊహాగానాలు చేయొద్దు యాక్చువల్గా. ఎందుకంటే ఆ ప్రైవసీ వాళ్ళకి వదిలేద్దాం, ఆ కపుల్కి వాళ్ళే చెప్పాలి ఎందుకు విడిపోయారు అన్నది. మనం ఆలోచించుకొని దీనివల్ల విడిపోయారా, దానివల్ల విడిపోయారా, విడిగా అంటే వాళ్ళకి భయపడుతున్నారా? భయం ఏం లేదు. రీసెంట్ గా నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కూడా చూసినప్పుడు, మా గురించి ఎవరు మాట్లాడొద్దు, మాట్లాడితే మంచిగా ఉండదు, అది మా పర్సనల్ లైఫ్, అదే మా ప్రైవేట్ లైఫ్ మీ పర్సనల్, అదే పబ్లిక్ లో పెట్టమాకండి అన్నట్టుగా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టడం జరిగింది. అది కరెక్ట్. దాన్ని మీరు చూసి భయపడిపోతున్నారు ఇప్పుడు? భయం నేను దేనికి పడినా యాక్చువల్ గా. నేను ఇంతకుముందు ఒక చేసినప్పుడు కూడా సేమ్ ఇష్యూ మీద ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా రెస్పాన్స్ వచ్చింది, హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. 100కు పైగా లైక్స్, మంచి కామెంట్స్, పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి. బట్ ఆ తర్వాత అక్కడ చెప్పింది ఇక్కడ ఎందుకు చెప్పలేకపోతున్నారు? అక్కడ చెప్పింది ఇక్కడే చెప్తాను, ఇక్కడ కూడా చెప్తాను, ఇంకా చాలా బాగా చెప్తాను నేను. బట్ నేను అనేది ఏంటంటే, చాలా మంది నా కమ్యూనిటీ వాళ్ళు కాల్ చేసి అడిగారు, ఇదేంటి అంటే నువ్వు ఒక యాక్టివిస్ట్ గా ఉన్నావు, ఈ విషయం మీద రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఏంటి. నేను వాళ్ళకి ఇదే ఎక్స్ప్లెనేషన్ చెప్పాను, ఏంటంటే ఎవరైనా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తి పబ్లిక్ గా వచ్చి ఏదైనా మాట్లాడుతున్నా కానీ, వాళ్ళ ప్రైవేట్ లైఫ్ పబ్లిక్ గా అవుతున్నా కానీ, దట్ విల్ ఇంపాక్ట్ ద హోల్ సొసైటీ. సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే సబ్జెక్ట్ అది. ఉదాహరణకి నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఒక ట్రాన్స్ మహిళని కలిసినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, వాళ్ళ పెయిన్ చూసినప్పుడు, వాళ్ళ జంటను చూసినప్పుడు నాకు కొంచెం పాజిటివ్గా అనిపించేది. అంటే ఇగో చూడు వీళ్ళు ఉన్నారు కదా ఎగ్జాంపుల్గా, నేను కూడా ఉండొచ్చు ఎవరన్నా పెళ్లి చేసుకొని అని. నాకు అనిపించింది దట్స్ నాట్ ట్రూ. అంటే వీళ్ళు ఉన్నారు, వీడు విడిపోయారు కాబట్టి నేను చేసుకున్నా విడిపోతాను అనేది తప్పు. అది నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ కపుల్ వల్ల ఉంటున్నావు. కానీ నీకు తెలియని వాళ్ళు ఎంతో మంది ఇంకా ఉండొచ్చు, ఇంకా ఉంటున్నారు కూడా, ఇక ముందు ఉంటారు కూడా యాక్చువల్లీ రిలేషన్షిప్ కదా. ఒకళ్ళు విడిపోతున్నారని అందరూ విడిపోరు కదా. మీరు డిఫరెంట్గా ఉన్నారు, నేను డిఫరెంట్గా ఉన్నాను. సో కపుల్స్ కూడా డిఫరెంట్గా ఉండొచ్చు. సో డోంట్ టేక్ దెమ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, యాజ్ అన్ ఐడియల్ ఎగ్జాంపుల్ అని. సో నేను మళ్ళీ పాయింట్కి వస్తాను, ఏంటి అంటే ఒకళ్ళని తీసుకొని అది 2 విషయాలను తీసుకొని దాన్ని ఓవర్ సింప్లిఫై చేసి ఇలానే జరుగుతాయి జీవితాలు అనేది తప్పు.
ఇది కమ్యూనిటీ ఇలా ఉంటుందని చెప్పడం కూడా తప్పు యాక్చువల్లీ. నేను ఎప్పుడు ఒక దాంతో కంపేర్ చేస్తాను ఏంటంటే, మేము ఎప్పుడైనా వెళ్ళి ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు మీ వాళ్ళు ఎందుకు వచ్చి దుకాణాల ముందు చీరలు ఎత్తుతారు, నంగా అయిపోతారని అడుగుతారు. యాక్చువల్లీ నేను ఎప్పుడు అది చేయలేదు కదా, బట్ నన్ను ఎందుకు అడుగుతున్నారు ఆ ప్రశ్న? నిజమే కదా, ఒక కమ్యూనిటీ ఉన్నప్పుడు డెఫినెట్ అడుగుతారు. సో ఇప్పుడు చెప్తాను చూడండి, అంటే ఇప్పుడు ఒక కమ్యూనిటీ వాళ్ళు కొన్ని విషయాలు చేసినప్పుడు ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం మొత్తం కమ్యూనిటీ మీద పడుతుంది. అది ఒకళ్ళు కావచ్చు, ఇద్దరు కావచ్చు, కపుల్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు. కొంతమంది చేసింది మిగిలిన వాళ్ళ మీద పడుతుంది. సో ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఒక సామాజిక బాధ్యతతోటి మనం రెస్పాండ్ అవ్వనప్పుడు, సమాజంలో ఒక మంచి క్లారిటీ ఇవ్వనప్పుడు చాలా మిత్స్ అండ్ మిస్కాన్సెప్షన్, భయాలు, భ్రాంతులు వస్తాయి. ఉదాహరణకి కొంతమంది ఏమంటారు, అయ్యో ఆ అబ్బాయిని వదిలేశారా, మనం మగపిల్లని జాగ్రత్త ఉంచుకోవాలి, ఈ ట్రాన్స్ మహిళ అందరూ పెళ్లి చేసుకుని ఇలా వదిలేసి, ఆ పిల్లాడు గట్టుడు కాబట్టి ఆ పిల్లాడు ఏం చేసుకోలేదు, అది మన పిల్లోడు ఏమైనా చేసుకోవాలి. రాజ్ కుమార్ అంటే ఆ అబ్బాయిని చూసి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, తల్లిదండ్రులు భయపడేవాళ్ళు, వాళ్ళకున్న భయాలు వాళ్ళకు ఉంటాయి. తల్లిదండ్రులు ఏమనుకుంటారు డెఫినెట్ గా, చేసుకునేవాడు ఒక అమ్మాయి మంచి అమ్మాయిని చేసుకుని వదిలేసుకుని అది వేరేలాగా ఉండేదిరా, నువ్వు చేసుకునేది ఒక ట్రాన్స్ మహిళని చేసుకుని మా వృధాగా నీ జీవితాన్ని పాడు చేసుకున్నాను డెఫినెట్ గా పేరెంట్స్ కూడా అంటారు. సో ఆ అబ్బాయి కళ్ళకి అమ్మాయి మంచి అమ్మాయి, వాళ్ళ పేరెంట్స్ కి చెప్తారు, వాళ్ళ పేరెంట్స్ కాదు, వాళ్ళ పేరెంట్స్ అసలు అమ్మాయే కాదు, చట్టం దృష్టిలో కూడా కాదు యాక్చువల్గా. బట్ ఎందుకంటే చాలా కోర్టుకి వెళ్ళినాయి ఇలాంటి కేసులు వెళ్ళినప్పుడు, కోర్టులో కూడా ఏమన్నారు అంటే, నువ్వు బయలాజికల్గా అమ్మాయి కాదు కదా, నీకు పిల్లలు పుట్టరు కదా, నువ్వు పెళ్లికే పనికిరావు కదా, నీ పెళ్లిని ఎలా పెళ్లిగా కన్సిడర్ చేయాలని నన్ను. బట్ తమిళనాడులో ఒక్క పెళ్లి తీసుకొని ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ వచ్చింది ఏంటంటే, హిందూ వధువు ఒకవేళ ట్రాన్స్ మహిళ అయితే హిందూ రిచువల్స్ ప్రకారం చేసుకుంటే ఆ పెళ్లిని పెళ్లిగా కన్సిడర్ చేయాలని ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని తెలంగాణలో రంగారెడ్డి సెషన్స్ కోర్టులో భూమి వర్సెస్ ఒక కేసులో, డొమెస్టిక్ వైలెన్స్ కేసులో కూడా సేమ్ జడ్జిమెంట్ వచ్చింది. భరణం ఇవ్వాలి భర్త ఎవరైతే రిలేషన్షిప్ లో ఉన్నాడో, ఇవన్నీ. సో లీగల్ గా కూడా కొద్దిగా ప్రోగ్రెస్ చెందుతున్నాము. దో సుప్రీంకోర్టులో ఈ లిటిగేషన్ ఏదైతే ఉందో, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, సుప్రీంకోర్టు ఏమందంటే ప్రస్తుతానికి సమాజం రెడీగా లేదు, చట్టాలు మార్చాలంటే ఏ చట్టాలు మార్చాలి, హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది, క్రిస్టియన్ ఉంది, ఇస్లాం ఉంది, వీటిని మార్చాలా, సెపరేట్ గా ఇవ్వాలా, ఈ కన్ఫ్యూజన్ ఉంది. సో ఇది రైట్ టైం కాదు అని చెప్పి పక్కన పెట్టారు ఆ పిటిషన్. ఇంకేంటంటే పెళ్లి విషయంలో ఇంకా లీగల్ గా ఏ సేఫ్టీ, సెక్యూరిటీ, రైట్స్ అనేవి లేవు. ఒక జడ్జిమెంట్ రాలేదు అండర్స్టాండింగ్ తోటి, కాబట్టి లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకున్నా, ట్రాన్స్ వాళ్ళు ఎవరు రిలేషన్షిప్ లో ఉన్నా, దే ఆర్ రిస్కింగ్ దర్ లైఫ్. ట్రాన్స్ వాళ్ళు, ట్రాన్స్ తో ఉండే వాళ్ళు కాదు, వాళ్ళకి అది బెనిఫిట్ యాక్చువల్లీ. వాళ్ళు వస్తారు, ఉంటారు, చట్టం వాళ్ళు పట్టుకోలేదు కాబట్టి వెళ్ళిపోతారు ఈజీగా నడుచుకొని. అవునే కదా, వాళ్ళు వెళ్ళిపోయినా అదే సమాజంలో అదే మగాడుగా, అదే కొడుకుగా, అదే అన్నగా చలామణి అవుతారు, పెళ్లి చేసుకుంటారు ఆడవాళ్ళని, భర్తగా తండ్రిగా కూడా చలామణి అవుతారు కదా. ఓకే, ఇప్పుడు మీరు ట్రాన్స్, మీరు పెళ్లి చేసుకున్నారు, మీ హస్బెండ్ పేరు, మీ పేరు, అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే విడిపోయారు, సో ఒకసారి మీ నోటి వాళ్ళ పేర్లు కొంచెం జనాలు తెలియాలి కదా, కొంచెం ఒకసారి మీ పేర్లు. నా భర్త పేరు నన్ను తీసుకోమంటారు, నా భర్త పేరు నేను ఎప్పుడు తీసుకోను. వాళ్ళు విడిపోయిన వాళ్ళ పేర్లు మీ నోటితో. విడిపోయారని నేను ఎప్పుడు చెప్పను. సరే, కలిసి ఉన్న వాళ్ళ పేర్లు, విడివిడిగా ఉంటున్నారు వాళ్ళ పేర్లు చెప్పండి. వాళ్ళు అంకితరాజ్ విడివిడిగా ఉంటున్నారు. విడివిడిగా ఉంటున్నారు. సో అంటే మీరు భయపడిపోయారు అందరూ. ఇప్పుడు నేను ఇందాక వేరే మీ కమ్యూనిటీలో కాల్ చేశా, ఈ విషయం మేము మాట్లాడాను మేడం, ఎందుకంటే చాలా మంది మళ్ళీ రియలైజేషన్ అవుతారు మీ వాళ్ళే అంటే, లేదు మాట్లాడడం ఇట్లా మళ్ళీ తిడతారు మమ్మల్ని, మళ్ళీ వాళ్ళు పోస్టులు పెట్టారు ఆల్రెడీ, మేము మాట్లాడడం భయపడిపోతున్నారు. భయపడేది ఏ విషయం అని అంటే, చట్టంలో ప్రైవసీ అనేది ఒక రాజ్యాంగ హక్కు అయ్యింది. ఓకేనా, ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ప్రైవసీ ఈజ్ నాట్ అ ఎక్స్ప్రెస్డ్ రైట్, కాన్స్టిట్యూషనల్ రైట్, బట్ ఇట్ ఈస్ ఇంప్లైడ్ కాన్స్టిట్యూషన్. మీరు కామెంట్స్ అన్నారు కదా, కామెంట్స్ లో కూడా చాలా మంది ఎవరైతే అంకిత రాజ్ కుమార్ ఉన్నారో, సో వాళ్ళకి నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, డెఫినెట్ గా నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి కామెంట్స్ లో. సో కొన్ని కామెంట్స్ నేను చదివా, ఈ రాజ్ కుమార్ ని అంకిత వాడుకొని వదిలేసింది అన్నట్టుగా కొన్ని కామెంట్స్ చదివా, అది వాస్తవం అంటారా? లేదు, అంటే ఈ అబ్బాయి అమ్మాయిని వాడుకున్నాడు అన్న ఏదైతే స్టేట్మెంట్ ఉందో, ఈ అమ్మాయిని అబ్బాయి వాడుకున్నాడు అనేది స్టేట్మెంట్ ఉందో, ఇది నేను ఎప్పుడు ఈ అబ్బాయి అమ్మాయి కపుల్ కానీ కాదు, ఏ కపుల్ విషయంలో నేను అంగీకరించడానికి. ఎందుకంటే ఒక మ్యారేజ్ కానీ, లివింగ్ రిలేషన్షిప్ కానీ ఒక అండర్స్టాండింగ్ తో ఇద్దరు వయోజనులు తీసుకునే డెసిషన్ అది కదా, అది చాలా ప్రైవేట్ డెసిషన్. మ్యారేజ్ అనే దాంట్లో దఖలందాజీ అంటే మధ్యవర్తిత్వం కానీ, మధ్యలో దూరటం కానీ వద్దు అని చట్టం ఎందుకు దాన్ని రక్షించింది అంటే, అది చాలా కాన్ఫిడెన్షియల్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, అంటే దానిలో సమాజం దఖలందాజీ చేసే పరిధి లేదు, దాన్ని ప్రొటెక్ట్ చేయాలి.
చేయకపోతే అది ప్రైవసీ అనే ఏదైతే హక్కు ఉందో దాన్ని ఉల్లంఘించినట్టు అవుతాం మనం. ఓకే సో కాబట్టి దాని గురించి వాళ్ళు ఏమనుకున్నారు వీళ్ళు ఏమనుకున్నారు ఊహాగానాలు ఏది చేసినా కూడా వాళ్ళ ప్రైవేట్ హక్కు అది ఏదైతే రాజ్యాంగ హక్కు ఉందో దాని ఉల్లంఘన కింద వస్తుంది చట్ట ఈ ప్రకారం. అంకిత గారికి సమ్ హెల్త్ ఇష్యూస్ ఏదో ఉన్నాయని ఈ గొడవల మధ్య వీళ్ళిద్దరికి విభేదాలు అంకిత పెరిగాయి. గారికా రాజు గారికా? అంకిత గారికి అంకిత గారి ఆ. మాకైతే ఏం సరే తెలియదు. బయట చెప్తున్నాం, బయట వచ్చి టాక్ మ్మ్. ఏంటంటే సో ఆమె కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని అతనే ఈమె దూరం పెట్టినట్టుగా మ్మ్. కొన్ని వార్తలు వస్తున్నాయి. దానికి ఏమంటారు? బట్ ఈ వార్తలన్నీ వీళ్ళ స్టోరీ చుట్టూ అల్లుకున్న కథనాలు మాత్రమే. ఓకే ఎందులో కూడా అంటే నిజాలు ఉండాలని మనం దేన్ని కూడా తీసుకోవటం అవసరం లేదు నేను అంటాను. ఎందుకంటే అన్లెస్ అంటే వాళ్ళు కారణాలు చెప్పేంత వరకు మనం వెయిట్ చేయాలి. వాళ్ళు చెప్పినవే కారణాలు అవుతాయి. ఈ చుట్టుపక్కల ఉన్నాయి అన్ని ఊహాగానాలు అవుతాయి. ఓకేనా? ఆ అబ్బాయి మోసం చేశాడా, ఆ అమ్మాయి మోసం చేసింది, ఇవన్నీ ఊహాగానాలే. వాళ్ళు ఎంత విజ్ఞతగా, ఇంతకుముందు కూడా చెప్పానండి, ఎంతో రెస్పెక్ట్ఫుల్ గా నేనేం చెప్పాను అంటే ఒక రిలేషన్షిప్ లో అది లివింగ్ టుగెదర్ అయినా పెళ్ళైనా కానీ సమాజం నేర్చుకొని కొన్ని విలువలు ఏంటి అంటే ఇప్పుడు కూడా దిగజారుతున్న, మీరు ఫస్ట్ అన్నారు దిగజారుతున్న విలువలు ఏంటంటే పెళ్లి చేసుకున్నప్పుడు ఉన్న విజ్ఞత డిసిప్లిన్, కలిసి జీవిస్తాం లివింగ్ రిలేషన్ ఉన్న విజ్ఞత డిసిప్లిన్ విడిగా జీవిస్తా ఉన్నప్పుడు ఎందుకు రాదు అంటే అప్పుడున్న ఆవేశం, అప్పుడున్న అట్రాక్షన్, సరే అట్రాక్షన్ పోయింది, ఆవేశం పోయింది, విడిగా జీవించాలనుకున్నప్పుడు కూర్చొని అట్లీస్ట్ మాట్లాడుకోవాలి కదా, నువ్వు ఇలా ఉండు నేను ఇలా ఉంటాను, ఈ రోజు నుంచి నా జీవితం నాది నీ జీవితం నాది. వీళ్ళు ఈ కపుల్ వెరీ ఐడియల్ కపుల్. ఐ ప్రేజ్ దెమ్ లైక్ దే ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకు చెప్తున్నానంటే ఆ విజ్ఞత చూపించారు. నాట్ ఓన్లీ ఎవరైతే ట్రాన్స్ వాళ్ళు రిలేషన్షిప్ లో ఉన్నారో వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ గానే కాదు, వేరే వాళ్ళు ఆడ మగవాళ్ళు ఏదైతే ఉన్నారో రిలేషన్షిప్ లో వాళ్ళు కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఇచ్చారు. ఏంటి అంటే మీరు కలిసి ఉన్నప్పుడు చూపించే డిసిప్లిన్ ఏదైతే ఉందో విడిపోయి జీవించాలని డిసిప్లిన్ కూడా పాటించండి మమ్మల్ని చూసి అని. సో దే ఆర్ ద బెస్ట్ కపుల్ ఇన్ దట్ వే. ఓకే ఇప్పుడు అంకిత గారు కొన్ని వీడియోస్ ఆమె చూసాను స్టార్టింగ్ నుంచి. ఆమె ఐ ఫాలో హర్. బట్ కొన్ని వీడియోస్ చూసాను నేను. సో నేను భిక్షాటన చేసి సుమారు 40-50 లక్షలు సంపాదించి అదేవిధంగా కొన్ని చిన్న చిన్న వ్యాపారాలు చేసి నేను ఒక 1 కోటి రూపాయలు సంపాదించి ఇల్లు కట్టేయని ఆమె చెప్పింది ఆమె నోటి ద్వారా. సో మీరు అట్లా ఏమైనా సంపాదించారా? అంటే ఆమె సంపాదించాలని ఉంది కాబట్టి సంపాదించింది. బట్ నాకు ఏ పాయింట్ ఆఫ్ టైం లో కూడా 1 కోటి రూపాయలు సంపాదిస్తారంట ఒక సర్టైన్ పీరియడ్ లో సంపాదిస్తారా? అంటే ఒక వ్యక్తి 1 కోటి రూపాయలు సంపాదించాలంటే వాళ్ళకి కాదు, ఒక ట్రాన్స్జెండర్. అది నేను అంటున్నా, ట్రాన్స్జెండర్ అయినా కానీ నేను ఇప్పుడు మరీ ఎదురు ప్రశ్న వేస్తాను. ఒక మగ వ్యక్తి 1 కోటి రూపాయలు సంపాదించాలంటే ఏం అర్హతలు ఉండాలి చెప్పండి? మగ వ్యక్తి ఏమో చెప్పండి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, ఎక్కడ అనుకోకుండా ఫేమస్ అయిపోయాం అనుకోండి, యూట్యూబ్ ద్వారా సంపాదించుకోవచ్చాము, వెరీ గుడ్, ఫేస్బుక్ ద్వారా సంపాదించుకో, వెరీ గుడ్, దాని నుంచి వచ్చిన సర్టెన్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మొత్తం వేరే బిజినెస్ ఇన్వెస్ట్ చేసాం. వెరీ గుడ్. సో ఇది అంతా ఇది పార్ట్ వేరు. నేను ఎందుకు సోషల్ మీడియా రాకముందు ఎవరైతే ఇప్పుడు మనం మాట్లాడి డిస్కస్ చేసుకుంటున్నామో సో వాళ్ళు ఒక సర్టెన్ అమౌంట్ ఒక టైంలో సంపాదించారని ఆమె అంతగా ఆమె చెప్పారు. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను మిమ్మల్ని ప్రశ్నించడం వాళ్ళకి వెనక ఉన్న ఉద్దేశం ఏంటి అంటే మీరు వెంటనే ఆలోచించుకోకుండా నేను సోషల్ మీడియాలో సంపాదించేమో అని ఒక ఆల్టర్నేటివ్ చెప్పారు, చిటికలో చెప్పేశారు. అలా చిటికలో ఎవరి ఆలోచనలు ఎవరి వేస్ వాళ్ళకు ఉంటాయి, సంపాదించే అంటే మార్గాలు ఉంటాయని నేను చెప్తున్నా. ఉదాహరణకి కొంతమంది ట్రాన్స్జెండర్లు అంటారు మేము భిక్షాటనలో, కొంతమంది అంటారు మేము సెక్స్ వర్క్ లో, కొంతమంది ఆల్రెడీ ఇప్పుడు నా కూతురు ఉంది అంజలి ఇవాంజలిస్ట్, తనకి 3 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇవాంజలిస్ట్ తను 3 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నేను ఎప్పుడు తనని అడగను నువ్వు ఏం సంపాదించు ఎలా మొన్న కోవిడ్ వచ్చినప్పుడు 2 lakhs ఆమె డొనేట్ చేసింది మణిపూర్ స్టేట్స్ కి త్రూ సోషల్ వర్క్. అక్కడ మెడిసిన్స్, ఫుడ్, గ్రాసరీస్ కొనడానికి. థింగ్ ఏంటంటే ఎప్పుడైతే ట్రాన్స్ అనే ఒక ఐడెంటిటీ వస్తుందో అందులో వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, 1 కోటి రూపాయలు ఎలా సంపాదిస్తారు అనేది అభినవేశం ఎక్కువ అవుతుంది, ఆత్రం ఎక్కువ అవుతుంది సమాజంలో. ముఖ్యంగా వీళ్ళకి ఎలా క్యూరియాసిటీ ఎక్కువ అవుతుంది. వీళ్ళకి సెక్స్ వర్క్ ద్వారా వస్తున్నాయి, ఆ భిక్షాటం ద్వారా వస్తున్నాయి, ఒకవేళ వస్తే రోజంతా ఇన్కమ్ వస్తుంది ఇదంతా. నాకు అందుకనే ఒక మూవీలో పేరు చెప్పాను, ఒక మూవీలో హీరోని తీసుకొని బయటకు వస్తుంది, ఆఫీస్కి వెళ్తా ఉంటాడు హీరో, సూట్ కేసు ఇస్తా ఉంటది, పక్కనే ఇంకొక అమ్మాయి కార్ వేసుకొని వెళ్తా ఉంటే హీరో అంటాడు ఏంటి అమ్మాయి 2 నెలలకు 3 నెలలకు ఒక కారు మారుస్తుంది, అసలు ఏం చేస్తుంది అమ్మాయి అని అడుగుతాడు. అనగానే హీరోయిన్ ఏమని చెప్పేస్తాడు, కష్టపడుతుంది. కష్టపడుతుంది, ఇట్స్ ఓకే. అంటే ఏ విధంగా కష్టపడి సంపాదిస్తుంది. అదే అమ్మాయి కాబట్టి అన్నాడు, అందుకని అమ్మాయి కాబట్టి జవాబు ఇచ్చింది, కష్టపడుతుంది, సంపాదిస్తుంది, కొంటుంది కారు అని. సో మాకు అర్థమవుతుంది ఆ భాష. బట్ మగాడు అడిగారు కాబట్టి మీరు కూడా అలా అడిగారు ఏం చేసి అని. అది మగాడిని అడగరు కదా ఏం చేసి అని. సో అట్లా సంపాదించారంటారు.
ఎలాగోలా సంపాదించండి. సో మరి అంటే కష్టపడితేనే డబ్బులు వస్తాయి. వస్తాయి, definitely గా వస్తాయి. కానీ మిగతా వాళ్ళు ఎందుకు సంపాదించుకోలేకపోతున్నారు అట్లాగా? కష్టపడట్లేదు. చాలా మంది మీరు చెప్పినట్టుగా కష్టపడుతూనే ఉన్నారు, ఆ విధంగా కష్టపడుతూనే ఉన్నా సరే వాళ్ళు ఎందుకు సంపాదించుకోలేకపోతున్నారు అట్లాగా? అదే మీరు అన్నారు కదా సోషల్ మీడియాగా మీరు సంపాదించవచ్చు అని. నేను అన్నట్లు ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నారో బాగా కష్టపడుతుంది కాబట్టి సంపాదించుకున్నాను. Yes, ఆ బాగా కష్టపడే వాళ్ళు నైట్ పోయి మనం చూస్తున్నప్పుడు చాలా కష్టపడుతూనే ఉంటారు, వాళ్ళు ఎందుకు సంపాదించుకోవట్లేదు కోట్ల రూపాయలు? అదే అంటున్నానండి, మీరు ఎలా అయితే సోషల్ మీడియాలో సంపాదిస్తాను అంటున్నారో అందరు సోషల్ మీడియా వెళ్ళే వాళ్ళు సంపాదించలేరు కదా. కొంతమంది హైలైట్ అవ్వగలరు కదా, కొంతమంది కోట్లు సంపాదించగలరు, లక్షలు. ద సేమ్ లాజిక్ అప్లికబుల్. ఓకే, ఓవరాల్ గా అంకిత రాజ్ కుమార్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? గుడ్ ఆర్ బ్యాడ్? గుడ్ ఒకటి చెప్పండి, సరే బ్యాడ్ ఒకటి చెప్పండి. నేనైతే గుడ్డే చెప్తాను. బ్యాడ్ అనేది అంటే వాళ్ళ కపుల్ని వదిలిపెట్టి బయట ఏం బ్యాడ్ అనేది నేను చెప్తాను. ఏంటంటే గుడ్ ఫస్ట్ ఏం చెప్తాను అంటే వీళ్ళు చూపించిన విజ్ఞత ఏదైతే ఉందో, నేను చెప్పాను ఇంతమంది పెళ్లి చేసుకోవటం కానీ లేకపోతే విడివిగా జీవించడం అనేది ఏదైతే ప్రిన్సిపల్డ్ గా వాళ్ళు చూపించారో దట్ ఈస్ ద రోల్ మోడల్, యాక్చువల్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకొకటి ఏంటంటే ఊహాగానాలు ఏవైతే వస్తున్నాయో ఎన్ని వచ్చినా కానీ ఎంత ప్రెషర్ బిల్డప్ అవుతున్నా కానీ మీడియాలో వాళ్ళు ఇంకా పెదవి కదపట్లేదు అని అంటే వాళ్ళ కారణాలు తెలుసు, ఎందుకు విడిగా జీవించాలనుకున్నారు, వాళ్ళ డెసిషన్స్ వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇది ఈ రోజు వస్తాయి, ఈ ఊహాగానాల తర్వాత వెళ్ళిపోతాయి, బట్ ఒకళ్ళ లైఫ్ ఒకళ్ళకి ఇంపార్టెంట్ అని ఏదైతే వాల్యూ ఉందో, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీడియా ఇస్ మీడియా, లైఫ్ ఈజ్ లైఫ్ కదా. సో లైఫ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మీడియా. అంటే మీడియా లైఫ్ ని తేలేదు, లైఫ్ ని తీసుకోగలదేమో కానీ తెలియదు, ఇన్ఫ్లుయెన్స్ లైఫ్ ని తీసుకొని రాగలదు కదా. సో రాగలదు, దట్స్ ట్రూ, నేను దానికి ఒప్పుకుంటాను. బట్ ఈ ఏదైతే విజ్ఞత చూపించారో వీళ్ళు, ఇంత ఊహాగానాలు వస్తున్నా, ఇంత ప్రెషర్ బిల్డ్ అవుతున్నా కానీ పెదవి కలపకుండా ఏదైతే విజ్ఞత పాటించారో దాన్ని కూడా అప్రిషియేట్ చేస్తాను. బ్యాడ్ ఏమని అంటారంటే నేను ఇందాక చెప్పాను కదా, వచ్చేటప్పుడు ఒక కపుల్ ఏమన్నారంటే మాకున్న ఆశలు ఉండేవాళ్ళు చూసి మేము కూడా ఇలా ఉండొచ్చు అది ఇది అనేసి. బట్ అలా ఏంటంటున్నానంటే వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని ఆశలు ఉన్నాయి కొంతమందికి, అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ట్రాన్స్ వాళ్ళు కావచ్చు, గే వాళ్ళు కావచ్చు, లెస్బియన్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు. బట్ వాళ్ళు వీళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఏం ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అంటే అంకిత చూడు ఎంత కష్టపడి సంపాదించింది, ఒక అబ్బాయి వచ్చి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ట్రాన్స్ అయినా కూడా ఆ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఈ అబ్బాయి ఎంత ఇన్వెస్ట్ చేశాడు, ఆ అమ్మాయి అంత ఇన్వెస్ట్. ఇవన్నీ ఒక సోషల్ మీడియా ద్వారా పబ్లిక్ లో ఒక టాక్ అయిందనమాట, ఒక పర్సెప్షన్ బిల్డ్ అయింది. ఏంటంటే ట్రాన్స్ వాళ్ళని పెళ్లి చేసుకుంటే చేసుకోవచ్చు, వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవటానికి అర్హులే, ప్రేమగా ఉండొచ్చు, అన్యోన్యంగా ఉండొచ్చు అని వాళ్ళు చూపించారు ఆ కపుల్. ఎప్పుడైతే విడిగా జీవించాలనుకున్నప్పుడు కొంతమంది బ్రేక్ అయ్యారు, ఏంటంటే హోప్ కోల్పోయారు, ఆశ కోల్పోయారు. ఏంటంటే వాళ్ళు ఉన్నారు కదా, మనం కూడా ఉందాం అనుకున్నాము, ట్రై చేద్దాం అనుకున్నాం, బట్ ఇది కూడా ఇలా అయింది కాబట్టి అనేసి హోప్ కోల్పోయారు. సో దట్స్ ఓన్లీ బ్యాడ్ థింగ్. బట్ ఐ ఆల్వేస్ సే దట్ హోప్ అనే దాన్ని ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఎవరు వదిలేసినా కానీ వీ కెనాట్ గో ఫార్వర్డ్, లైక్ ముందుకెళ్ళలేము. ఓకే, సో వచ్చినప్పటి నుంచి నేను గమనిస్తున్నా మీరు ప్రాపర్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ప్రొనౌన్సియేషన్ కూడా ఎగ్జాక్ట్ స్పీకింగ్ చాలా బాగా మాట్లాడుతున్నారు, అప్రిషియేషన్ గా ఉంది మాట్లాడే మాటలు కూడా. సో ఎంతవరకు చదువుకున్నారు? ఏంది అట్లా ఒక ఎంబీఏ చదివిన అమ్మాయి కూడా అట్లా మాట్లాడదు? నేను ఫస్ట్ బీకామ్ చదివాను, తర్వాత ఎంకామ్ మాస్టర్. అబ్బాయికి ఉన్నప్పుడు బీకామ్ చదివాను. ఆ తర్వాత జాబ్ రాలేదు నాకు, సో ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను. తర్వాత మాస్టర్స్ ఇన్ కామర్స్ చేశాను, మాస్టర్ ఇన్ సోషల్ వర్క్ చేశాను అనమాట. సో డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఓకే, అప్పటి నుంచి బాగా ఇంగ్లీష్ మీద పట్టు సాధించారు? లేదు, నేను అంటే చైల్డ్హుడ్ నుంచి ఇంగ్లీష్ మీడియమే చదివాను. ఓకే ఓకే, అయితే మీ జెడ్పీహెచ్ఎస్ కాదు, ప్రైవేట్ స్కూల్. ఓకే, అందరికి చాలా డౌట్ అండి, ఇది లైక్ కామెడీ అనుకోని. చాలా మంది సెలబ్రిటీస్ వెళ్ళాలంటే షాపింగ్కి వెళ్ళి మంచి శారీస్ అని తెచ్చుకుంటా ఉంటారు, ట్రాన్స్జెండర్ షాపింగ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు? అంటే అదే షాపింగ్స్ కూడా వాళ్ళు వెళ్ళొచ్చు, అదేం లేదు. ముఖ్యంగా మేము బిగ్ షాట్ బదాయి అంటారు కదా, పిల్లలు పుట్టినప్పుడు అలా వెళ్ళినప్పుడు, అంటే ఇది అడిషనల్ గా చెప్తాను ప్లస్ గా ఏంటంటే అప్పుడు చాలా మంది పిలిచి చీరలు ఇస్తారు యాక్చువల్ గా. నచ్చేమో అట్లా ఏం లేదు, అంటే నచ్చినవి ఉంటాయి కదా కొన్ని. అలా ఇప్పుడు నాకు షర్ట్ ఉంది నచ్చలేదురా అని మా బయట కొత్త షర్ట్ తెచ్చుకుంటారా అనే మీకు ఆలోచనలు వస్తాయి, అలాంటప్పుడు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు? యూ వోంట్ బిలీవ్, అది చాలా తెలుసుకోవాలి మీరు. వాళ్ళు కొనేటప్పుడు కాల్ చేసి అక్క ఏ కలరు, ఎలాంటిది, ఇంకొంతమంది అడ్వాన్స్ గా ఇంకా వాళ్ళ వైఫ్ ఏమంటారంటే మీ బ్లౌజ్ ఒకటి పంపిస్తారా, మేము బ్లౌజ్ కూడా స్టిచ్ చేసి పంపిస్తాం. సో యా, ఇట్స్ ఆల్ హ్యాపెన్స్ అన్ డైలీ రొటీన్. డైలీ జరుగుతుంది. అంటే ఎవరైతే పిలుస్తారో, ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు, గృహప్రవేశం ఉంది, వాళ్ళు ఫోన్ చేసి ఫస్ట్ నుంచి ప్రిపేర్ ఉంటారు 15 days ముందు, మీరు రావాలి, మీకు చీర ఇది నేను పంపించేరే కట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయి చాలా. ఓకే, సరే, అపార్ట్ ఫ్రమ్ దట్ వన్, బయటకి వెళ్ళి షాపింగ్ అంటే ఎక్కడికి వెళ్తారు?
నేనా? చార్మినార్. మీరే నా చార్మినార్. ఫేవరెట్ ప్లేస్ చార్మినార్. సరే చార్మినార్ కాదు, షాపింగ్ మాల్స్ అట్లా వెళ్తారా? షాపింగ్ మాల్ చాలా తక్కువ. వెళ్తాను. రానిస్తారు మిమ్మల్ని? ఎందుకు రానివ్వరు? అడుగుతున్నా. ఒకప్పుడు ఒక కేసు అయ్యింది. ఆ కేసు తర్వాత ఇప్పుడు అందరూ అలర్ట్ అయ్యారు ఏంటంటే వీళ్ళని ఆపకూడదు ఏం అని. కేసు అయింది అది? జీవికే మాల్ లో ఒకసారి ఒక కేసు అయింది. Okay. ఒక మూవీ స్క్రీనింగ్ అవుతుంటే రానివ్వలేదు. అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆపేశారు. అది మీరు చూసుకోవచ్చు, ఇంటర్నెట్ లో కూడా ఉంది జీవికే. Okay. అది 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 మేము కంప్లైంట్ లాగా కోర్టుకి తీసుకుని వెళ్ళాము. దాన్ని అప్పుడు చాలా మంది సెన్సిటైజేషన్ అయ్యారనమాట, వీళ్ళని కూడా రానివ్వాలి. 2019 తర్వాత ఒక చట్టం వచ్చింది, ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ అని. అందులో క్లియర్ గా రాశారు ఏంటంటే పబ్లిక్ స్పేసెస్ లో వీళ్ళని వివక్షత చేయకూడదు అని. సో ఆ చట్టం వచ్చాక కూడా చాలా మార్పులు వచ్చింది. సో మీరు కూడా షాపింగ్ మాల్స్కి వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు విచ్చలవిడిగా, ఆడవాళ్ళలాగా. లాగానా? అంతే కదా. సో ఒకవేళ షాపింగ్ మగవాళ్ళలాగా కూడా. మగవాళ్ళలాగా కూడా. సో మీరు షాపింగ్కి వెళ్తే సుమారు ఎన్ని వేలు ఖర్చు పెడతా ఉంటారు? వేలు. నేను అసలు షాపింగ్కి వెళ్ళటమే అంటే పెద్ద పెద్ద మాల్స్ లో తక్కువ యాక్చువల్ గా. సో బయటకు వెళ్ళినా సరే అంటే నా షాపింగ్ ఎలా ఉంటుంది అంటే అంటే డబ్బులు పట్టి ఉండదు నా షాపింగ్, నా రిక్వైర్మెంట్ పట్టి ఉంటుంది. అంటే కొన్ని కలర్స్ నాకు చాలా ఇష్టము, కొన్ని క్లాత్స్ ఏవైతే వెరైటీస్ ఉంటాయో అవి ఇష్టము. దాన్ని బట్టి ఆ సెలెక్షన్ ఉంటుంది, దాన్ని బట్టి రేట్స్ కూడా ఉంటాయి. అంతేగాని ఇంత బడ్జెట్ ఉంది నాకు 15,000 20,000 ఖర్చు పెట్టాలి వెళ్ళి అట్లా ఎప్పుడు నేను షాపింగ్ ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ అందరూ అలాగే చేస్తారు నాకు తెలిసి. ఒకవేళ సపోజ్ ఆ టైంకి వెళ్తే సుమారు 10,000 20,000 ఖర్చు పెడతా ఉంటారు. అసలండి నేను అంత వేలు అంటే నేను సంపాదించేది కూడా అంత ఉండదు. మీరు అలా చెప్తా ఉంటే నాకు భయం వేస్తుంది అసలు యాక్చువల్ గా. మా ఆయన చెప్పులు అంటే షూసే 500 కొనుక్కోవాలంటే నాకు భయం వేస్తుంది. అంటే చెప్పులు పోయిపోయి 500 ఎందుకు అని అంటా నేను. అంత వేలు అసలు నేను ఎప్పుడు చేయను షాపింగ్, చాలా తక్కువ. 1000 2000 ఆల్మోస్ట్ అంతే. ఓకే. సో ఓవరాల్ గా మీరు రేపు పొద్దున మంచి, ఇప్పుడు మీరు సోషల్ వర్క్ అని చెప్తున్నారు, సో ఏమైనా ఫౌండేషన్స్ అలాంటివి ఏమన్నా మీకు? అంటే నేను ఒక ట్రాన్స్ హెల్త్ ఎక్స్పర్ట్ లో క్లినిక్ లో చేస్తాను. ఇండియాలోనే ఫస్ట్ ట్రాన్స్జెండర్ క్లినిక్ హైదరాబాద్ లో ఉంది. ట్రాన్స్జెండర్ క్లినిక్ కూడా ఉందా? ఉంది. సో దానిలో ట్రాన్స్ హెల్త్ ఎక్స్పర్ట్ గా చేస్తున్నాను. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ 3 సంవత్సరాలుగా అందులో ట్రాన్స్ హెల్త్ ఎక్స్పర్ట్ గా చేస్తాను. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది ఏంటంటే అలాంటి క్లినిక్లు 33 డిస్ట్రిక్ట్స్ లో కూడా ఓపెన్ చేయాలి అని. సో ఆ వర్క్ జరుగుతుంది. ఆల్రెడీ ఫర్నిషింగ్ అంతా అయిపోయింది 33 జిల్లాల్లో కూడా. వాళ్ళు ఓరియంటేషన్ చేస్తున్నాం డాక్టర్స్ ని, స్టాఫ్ ని, అండ్ దట్ విల్ అది స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఇది నా ఫైనల్ క్వశ్చన్. సో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? నేను ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఎప్పుడు చెప్పను, ఎందుకంటే నా కమ్యూనిటీ గురించి చెప్పమంటున్నా. కమ్యూనిటీ గురించి దట్స్ రైట్ క్వశ్చన్. దట్ ఈస్ ద రైట్ క్వశ్చన్. చెప్పమంటున్నా. కమ్యూనిటీ గురించి సమాజానికి చెప్పమంటున్నారు మీరు, నేను సమాజానికి చెప్తాను. సో వాట్స్ ద అంటే ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎప్పుడు కూడా పిల్లలు పుట్టినప్పుడు ఈ టేక్ ఇట్ గ్రాంటెడ్, లైక్ వాళ్ళు ఆడపిల్లలాగా మగపిల్లలాగానే పెరుగుతారు అని అనుకుంటారు అందరూ యాక్చువల్గా, విచ్ కెన్ నాట్ బి ట్రూ. అంటే అన్ని టైంలో అలానే ఉంటుందని అనుకోవద్దు. ఎవరైనా ఇంట్లో ట్రాన్స్జెండర్లు పుట్టొచ్చు కదా, ట్రాన్స్జెండర్ పిల్లలు మగపిల్లలాగా ఆడపిల్లలాగా పుట్టచ్చు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు ట్రాన్స్జెండర్ అనుకొని మీ ముందుకు రావచ్చు. థింగ్ ఏంటంటే మేము చెప్పేది ఈ జనరేషన్ వాళ్ళు, మాకన్నా ముందున్న జనరేషన్ వాళ్ళు, మేము ఎక్స్పెక్ట్ చేసింది ఎప్పుడు ఏంటంటే ఆ పిల్లల్ని ప్రొటెక్ట్ చేయండి. పిల్లలు ఎలాంటి వాళ్ళైనా, ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ ట్రాన్స్ పిల్లలు కానీ, వాళ్ళకి ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత పేరెంట్స్ది కదా. ప్రొటెక్ట్ చేయండి, వాళ్ళకి చదువు చెప్పించండి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేలా చేయండి. ఏదైతే సమాజం కోరుకుంటుందో మేము భిక్షాటం చేయకూడదు, సెక్స్ వర్క్ చేయకూడదు అనేసి, అక్కడ మార్పు రావాలంటే సమాజంలో ఏదైతే కుటుంబ వ్యవస్థలో ఏదైతే ఈ ఆలోచనలు ఉన్నాయో ఇవి వచ్చినప్పుడే కుటుంబం మారుతుంది, తద్వారా సమాజం కూడా మారుతుంది. సో సమాజానికి ఒకటే ఒక మెసేజ్ ఏంటంటే మీ పిల్లవాడు ఒక పిల్ల కానీ ఒకవేళ ట్రాన్స్ అనుకుంటే డోంట్ డిజోన్ దెమ్, వాళ్ళని మీ ఫ్యామిలీ నుంచి పంపించేయకండి. వాళ్ళని ఫుల్ ఫ్లెడ్జ్గా చదివించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేదు, దే కెన్ డూ ఎనీథింగ్, లైక్ వండర్స్, లైక్. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.